సామాజిక అస్త్రం మనకి ఎన్ని అంశాలు వచ్చినా సరే మనం చాలా సువివరంగా పరిశీలిస్తున్నాం. దానికి సంబంధించి అన్ని ఆధారాలతో సహా వారితో దాదాపుగా 4-5 గంటలు మన టీము చర్చించిన తర్వాత ఎంతవరకు వాస్తవం అని మనం చూస్తున్నాం. ఉదాహరణకు పెద్దాపురం పాస్టర్ గారు పరంజ్యోతి గారు అంశానికి సంబంధించి కూడా మనం అదే చేసాం, మీకు తెలుసు. ఇలాంటి సందర్భంలో ఒక అంశాన్ని ఒక రకంగా మనం తీసుకువెళ్తున్నాం, కానీ దాన్ని ఒక హైలైట్ చేయాలని లేకపోతే వారి యొక్క ప్రచారంగా మలుచుకోవాలని ఎక్కువ వ్యూస్ కోసం రేటింగ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్స్ నిజంగా ఈ రోజున శ్రీవర్షిణిని మీరు అన్నట్లు ఈ ఫేక్ అఘోరీ గారి దగ్గరికి పంపించారంటే అది వాస్తవం సార్, 100% కరెక్ట్. అది మనం చెప్పేది కాదు. అవును, వచ్చిన కింద కామెంట్ చూస్తే పాపం అవును సార్, అవును, యాంకర్ కూడా చాలా అతను కూడా అభినందించాలి. అవును, అసలు సీనియర్ జర్నలిస్ట్, తను ఎంతో విలువ కలిగిన జర్నలిస్ట్ నా దృష్టిలో. మరి అతను కూడా మరి ఏమైందో పాపం నిన్న చాలా బాధపడ్డాడు. అవును సార్, అవును, మన ఛానల్ గురించి కూడా నంబర్ 1 అంటే అవునమ్మా అందరూ మీడియా ఛానల్సే, అవును, ఎవరు రేటింగ్ కోసం వాళ్ళు వేస్తారు. అవును, అంటే చివరికి అతను కామెంట్ చదువుతా మనమేమో మన కామెంట్స్ చదివామన్నా. అవును సార్, అవును, ఏమొచ్చినాయి అమ్మ జాగ్రత్తగా ఉండే వర్షిని, అవును, నీకు మంచి జాబ్ ఇచ్చారు, అవును సార్, అవును, అమ్మ నీకు అందరికి మంచి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఇలాంటి మెసేజ్ పెట్టారు. అవును సార్, అవును, పాపం వాళ్ళకేమో తిడతా పెట్టారు. అవును, చివరి బాధాకర అంశం ఏంటంటే యాంకర్ అతను అశోక్, అవును సార్, ఆయన కూడా పర్సనల్ గా తిడతా పెట్టారు. అది కూడా చదివి వినిపించుకున్నాడు. అవును, బాధపడ్డాడు. నాకు బాధ వేసింది నాకు కూడా. అంతే కదా సార్. అవును, అంటే అతను నీతి నిజాయితీ కలిగిన జర్నలిస్టు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, మరి ఎందుకు ఇట్లా కొంతమంది వలన ఈ రేటింగ్ మరి యాజమాన్యం చెబుతుందో లేదా ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ మన 11 సంవత్సరాల అనుభవం ఉంది మనకి దీంట్లో. అవును సార్, అవును, ఎన్నో ఆటపోట్లు మీరు నువ్వెంతో నీకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో ఛానల్స్ పనిచేసావు. అవును సార్, మరి మన పద్ధతి ఇది. అవును, దురదృష్టవశాత్తు ఇటు జరిగింది. కానీ దయచేసి ఏంటంటే మన మీడియా సోదరులు కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా, అవును సార్, ఫేక్ ఏదో నిజమేదో వార్త కూడా ఇమీడియట్ గా వేసేస్తే రేపు మళ్ళీ అది తీసుకోవాలని కష్టంగా. అవును, అవును. సో కాబట్టి ఏది ఏమైనా ఇది ఒక గుణపాఠంగా భావించి ఆడపిల్లలందరూ కూడా చాలా మంది ఇట్లా అట్రాక్షన్ గురి కాకుండా, ముఖ్యంగా ఈ దైవభక్తి ముసుగులో ఇప్పుడు పాస్టర్లు కానీ చూసాం, వాళ్ళు కుటుంబం అంతా నాశనం అయిపోయారు. ఎక్కడ అవును సార్, అవును, కార్పెట్ పాస్టర్ వస్తే కింద కార్పెట్ వేయాలంట. అవును, చూసాం ఒక కుటుంబం. అవును, అట్లాగే మొన్న జేసీఎన్ శ్యామ్ కిషోర్ అని అవును ఒక ఎట్లాగే లాగేసాడు మన ప్లాట్లు. అవును, ఎప్పుడైతే నిజమైన వార్త కవర్ చేసాం వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అవును సార్ ఇచ్చారు. ప్లాట్ వాళ్ళకి ఇచ్చారు. అవును, అవును, మనం నిజాయితీగా ఆలోచించి అవును సార్ ఒక వార్నింగ్ వాళ్ళకి కొడిచి మనం వేస్తున్నాం. అంతే సార్. అవును, బ్లాక్ మెయిల్ గానో లేదా రేటింగ్ కోసం మనం ఇట్లా. అవును, మన సిస్టమ్ ఇది. అవును, కాబట్టి మనం మంచి చేసాం. అవును, మరి ఆ అమ్మాయి జాతకం అప్పుడు జ్యోతిష్ కూడా చెప్పాడు రుక్మాంగదరావు గారు లైవ్ లోకి వచ్చి. అవును సార్, అవును, ఆ అమ్మాయి ఏదో ఇట్లా ఉంది పరిస్థితి, ఆ కుటుంబం చేసే ఫాలో అయ్యే విధానం లేదు, వైరాగ్యంతో వెళ్ళిపోయిందని కూడా చెప్పాడు ఆయన. అవును సార్, అవును, తర్వాత కూడా నాతో మాట్లాడాడు. అమ్మాయి ఉండదని మీరు ఎన్ని చేస్తాం ఇంట్లో అని చెప్పాడు. కాబట్టి ఏదేమైనా బాధాకరం పోనీ మా అమ్మాయి ఇష్టమైన చోటుకి వెళ్ళింది. చివరికి ఆ తల్లి కూడా నిన్న నాతో ఏడుస్తూ మాట్లాడి, అవును సార్, ఏం చేయాలి సార్ మీరు ఇంత శ్రమ పడ్డారు, మా తల్లిదండ్రులు సన్మానం చేయించారు, అదే ఆఖరు మా అమ్మాయితో మాకు, ఏం చేస్తాం సార్ ఓపెన్ గా చెప్పిన తర్వాత బలవంతంగా తీసుకోలేం కదా. అవును సార్, అవును, ఎందుకంటే లీగల్ గా పోలీసు వారు ఏం చేయలేరు పాపం. నాకు నా 23 ఏళ్ళు వచ్చినాయి నా ఇష్టం అంటుంది. అవును సార్, వాళ్ళు ఏం చేయలేదు. అవును, నేను పైగా నేను ఇష్టపడ్డానంటుంది. మా విష్ణు బాధ విష్ణుది, చిన్నప్పటి నుంచి పెంచాను సార్. విష్ణు కూడా మాట్లాడు నాతో. అవును సార్, అవును, చిన్నప్పటి నుంచి పెంచాను సార్, ఇప్పుడు కూడా ఏదైనా అవకాశం ఉండి వచ్చిద్దామని చూస్తాను, కానీ నా దృష్టిలో నువ్వు రేటం బెస్ట్. అంతే సార్, అంతేగా. అంతే సార్, అవును, తీసుకురావడం మరి జనం అందరూ వాళ్ళని ఇదే వార్తలు వేసుకుంటూ పోయి జనాలకు డిస్టర్బెన్స్ చేయటం. అవును సార్, అవును. సో కాబట్టి ఈ ఎపిసోడ్ ఇందులో ముగిచేద్దాం మనం కూడా. ఓకే సార్. ఇంకా కాదు రాబోయే కాలంలో ఆడపిల్లలు మనం చాలా ఈ లైవ్ లో చూస్తున్న ఆడపిల్లలు కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ ఇట్లా ఒంటరిగా పిల్లల్ని భక్తి ముసుగులో
అనే పేరుతో అంతే సార్. అవును చర్చిలకు కానీ అవును. అట్లాగే ఇలాంటి బాబాని ఫేక్ గొర్రెలకు కానీ దయచేసి మీరు పంపించడం 1-2 సార్లు ఆలోచించండి. ఓకే సార్. ఇది నా యొక్క సూచన. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏదైనా మన టీం అంతా కూడా కష్టపడ్డారు, మీ అందరూ పాపం 2-3 రోజులు. వాళ్ళందరూ కూడా ఏదో మన ఎంప్లాయీ అని గర్వంగా చెప్పుకుంటున్నాం, ఒక మంచి అమ్మాయిని కాపాడామని. అవును సార్. అవును. అలాంటిది అమ్మాయి మన దగ్గర నుంచి వెళ్ళిపోవడం, అమ్మాయి కూడా టర్మినేషన్ ఇచ్చినట్టున్నారు కదా మీరు. అవును సార్, ఇచ్చేసాం. విజయవాడ బ్రాంచ్ నుంచి మీరు టర్మినేషన్ ఇచ్చారు. అవును సార్. అవును. మరి ఏం చేస్తాం, ఇక అగోరితో ఉన్నాయండి. అమ్మాయి ఎక్కడున్నా ఫేక్ అగోరిలా కాకుండా మంచి అగోరిలాగా మారి అట్లన్నా హిమాలయాల్లోకి వెళ్ళి ఒక మంచి అగోరిలాగా మారాలని కోరుకుంటున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికైతే మా చైర్మన్ గారు ఎంఎస్ఆర్ గారు మాట్లాడారు ఇప్పటివరకు ఫోన్ ఇన్లో. భక్తి ముసుగులో ఆధ్యాత్మిక చింతన పేరుతో, ముఖ్యంగా ఇది వయసు వచ్చినటువంటి ఆడపిల్లలకు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము ఇస్తున్నటువంటి మెసేజ్. ఎవరూ కూడా ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఒక భక్తే కాదు, ప్రేమ పేరుతో కానీ ఇతరితర కారణాలతో ఎవరైనా మిమ్మల్ని ట్రాప్ చేయాలని చూస్తే వారిని నిలువరించండి. మీ సమీపంలో ఉన్నటువంటి వారికి సమాచారం ఇవ్వండి, చెప్పండి, మాకు కూడా సమాచారం ఇవ్వండి. ఇలాంటి దొంగ బాబాలు, ఫేక్ అఘోరీలు ఈ రోజున అతని విలాసవంతమైనటువంటి జీవితం ఏ రకంగా ఉంది, ఎట్లా ఉంది అనేది చూస్తున్నాం. రోజుకు 6-7 పెట్లు సిగరెట్లు, ఒక 10 నుంచి 15 బీర్లు, మందు, 100 కిలోమీటర్లు తిరుగుతాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? బాలకృష్ణ గురువు గారు చెప్పినట్లు వీడి వెనుక ఒక మాఫియా ఉంది. మరి పోలీసులు, పాలకులు ఫోకస్ పెట్టాలి. 2 రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్థ మీద, పాలనా వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటమే కాకుండా ఎన్నో రకాలుగా మాటలు తప్పుబడుతూ, కానీ మరి మన పెద్దలు, పాలకులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నమోదవుతున్నటువంటి కేసులు అన్నీ కూడా మనకు తెలుసు, కానీ ఏ రోజు కూడా అతనిపై ఫోకస్ పెట్టట్లే. మా ఛానల్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆధ్యాత్మిక చింతన, భక్తి ఉండొచ్చు, ఎవరి నమ్మకం వారికి ఉంటుంది, ఎవరి విశ్వాసం వారికి ఉంటుంది, వారి యొక్క మతాన్ని బట్టి. అది మేము తప్పుపట్టట్లా. కొంతమంది చర్చిలకు వెళ్తారు, మరికొంతమంది దేవాలయాలకు, హిందూ దేవాలయాలకు వెళ్తారు, మరికొంతమంది మసీదులకు వెళ్తారు. కొంతమంది అయితే మనసులో ఆ దేవుణ్ణి స్మరించుకుంటారు. అది తప్పు కాదు, ఉండాలి. దైవం అనేది మనిషి జీవితంలో ఒక కీలకమైనటువంటి ఘట్టం, భాగం. కాబట్టి మరొకసారి మేము కోరుకునేది, విన్నవించుకునేది, ప్రాధేయపడేది ఒకటే. ఇటువంటి ఫేక్ అఘోరీలు, ఫేక్ బాబాలు, దొంగ పాస్టర్లు ఎవరిని కూడా అతిగా నమ్మొద్దు. జీవితాలను బలి చేసుకోవద్దని మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క స్పెషల్ లైవ్ షోని ముగిస్తున్నాను.